రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీది ఒక విచిత్ర పరిస్థితి. వీళ్ళ వీళ్ళ ముగ్గురిది ఒక విచిత్ర పరిస్థితి. మా వాళ్ళే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అంటారు జనసేన అధ్యక్షులు. మేం లేకపోతే ఎమ్మెల్యేగా కూడా గెలవలేరు అంటారు తెలుగుదేశం పార్టీ క్యాడర్. మా వాళ్ళే టీడీపీ అధికారంలోకి వచ్చింది అంటారు బీజేపీ ఎమ్మెల్యే. ఎస్, తాజాగా కూడా చూసాం. బీజేపీ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు, మా వల్లే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్న చోట్ల బీజేపీ కార్యకర్తల గౌరవం కూడా ఇవ్వట్లేదు. మేము జాతీయ పార్టీ, జాతీయ స్థాయిలో అధికారం ఉన్నాం, మేము ఎమ్మెల్యేలుగా ఉన్న చోట టీడీపీ, జనసేన గౌరవం ఇస్తూ ఉన్నాం, కానీ తాడిపత్రి లాంటి చోట్ల అయితే బీజేపీ వాళ్ళను మనుషులుగా కూడా చూడడం లేదు, కనీసం కేర్ కూడా చేయడం లేదు, గౌరవం కూడా ఇవ్వడం లేదు. మా వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి అంటారు. మరి వాళ్ళ వల్లే అధికారంలోకి వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటి అన్న విషయం నాకైతే తెలియదు. ఎందుకంటే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నోటాతో పోటీ పడే పరిస్థితే కదా. బీజేపీ నోటాతో పోటీ పడే పరిస్థితే బీజేపీది. అటువంటిది ఇప్పుడు ఆదోని ఎమ్మెల్యే గారే ఉన్నారు. నాకు తెలిసి ఆదోని నియోజకవర్గం లాంటి చోట్ల బీజేపీ సింబల్ కూడా చాలామందికి తెలియదు, అయినా కూడా బీజేపీ వాళ్ళు గెలిచారు. మరి ఇప్పుడు నోటాతో పోటీ పడే ఓటు బ్యాంక్ ఉన్న బీజేపీ మా వల్లనే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అన్నారు. దాని మీనింగ్ ఏంటో తెలియదు. ఇంకేమైనా అడిషనల్ మీనింగ్స్ ఉన్నాయేమో తెలియదు, కానీ ఆ ఎమ్మెల్యే గారు అయితే ఆ మాట అన్నారు. అండ్ పిఠాపురంలో ఇంతకుముందు జనసేన అధ్యక్షులు ఏమంటారు, 40 సంవత్సరాల ఇండస్ట్రీ టీడీపీ నిలబెట్టింది మనమే అంటారు. దానికి కౌంటర్గా టీడీపీ క్యాడర్ ఏమన్నారు, అప్పుడు మేము లేకపోతే ఎమ్మెల్యే కూడా అయ్యేవాళ్ళు కాదు, మా పుణ్యమైన ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం అయ్యారు అన్నారు. అంటే ఎవరికి వాళ్ళు మేమే వీళ్ళని నిలబెడుతున్నామని. కానీ ఇక్కడ బీజేపీ మా వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందని ఇంట్రెస్టింగ్ పాయింట్. అంటే వీళ్ళది ఒక విచిత్ర పరిస్థితి. వీళ్ళు ఎంత అనుకున్నా, ఎవరిని అంటే వీళ్ళు వాళ్ళని ఎంత బ్లేమ్ చేసుకున్నా ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పే ఆ ధైర్యం లేదు. ఎందుకంటే ఒంటరిగా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొంటామనే నమ్మకం లేదు. ఒంటరిగా పోటీ చేస్తే జగన్ గారిని ఎదుర్కొంటాము అని చెప్పే నమ్మకం లేదు. ముగ్గురు కలిసే పోవాలి, మన బంధం మరి కొంతకాలం పాటు ఉండాలి అంటారు. క్షేత్రస్థాయిలో అండర్స్టాండింగ్ లేదు, ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు, కలిసి ఉండే అండర్స్టాండింగ్ లేదు. ఇదేం విచిత్రమైన పరిస్థితి తెలియదు. వీళ్ళందరికీ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే పోచి, అదిగో మేము కాదనుకుంటే జగన్ అధికారంలోకి వస్తాడు మీ ఇష్టం, అదిగో మేము లేకపోతే జగన్ అధికారంలోకి వస్తాడు మీ ఇష్టం, అదిగో నేను లేకపోతే నువ్వు ఎమ్మెల్యే అవ్వలేవు, అదిగో నేను లేకపోతే నువ్వు అధికారంలోకి రావు, అదిగో మేము లేకపోతే మీరిద్దరూ వారికి అంత సీన్ లేదు. ఒక్కోటి వీళ్ళ పార్టీలు. ఇప్పుడు బీజేపీ కూడా అనేసారు అసలు టీడీపీ అధికారంలోకి వచ్చిందే మా వల్ల అని. మొత్తం మీద వీళ్ళందరూ కలిసి ఒక టాస్ వేసుకోవాలబ్బా. అందరూ ఒక టాస్ హెడ్ అండ్ టైల్ ఆడుతుండే కదా చిన్నప్పుడు, వేసుకోవాలి. ఎవరి వల్ల అధికారంలోకి వచ్చింది, ఒక గేమ్ ఆడాలి. వీళ్ళు ముగ్గురు గేమ్ ఆడి ఫైనల్గా ఎవరు గెలిస్తే ఆ గేమ్లో ఇంక వాళ్ళ వల్లే మొత్తం ముగ్గురం అధికారంలో ఉన్నాం, మేమే కీలక భాగం, ఇంక ఇటువంటి చర్చ ఎక్కడా చేయకూడదు అని చెప్పి వాళ్ళ పోలీసులో పెట్టుకోవాలేమో ఈ చర్చకు.